చిక్కుడుకాయ తాలింపుకి ముందుగా అరకిలో చిక్కుడుకాయలు తీసుకొని ఇందులో పుచ్చులు లేకుండా ఈనెలు తీసి ముక్కలుగా చేసి ఒక బాండీలో తగినన్ని వాటర్ వేసి కొద్దిగా ఉప్పు వేసి చిక్కుడుకాయ ముక్కల్ని ఉడకబెట్టి పక్కకు తీసుకోండి. ఇవి చల్లారిన తర్వాత నీరు వంచేసి ఈ చిక్కుడుకాయ ముక్కల్ని గట్టిగా పిండి పక్కకు తీసి ఉంచుకోండి. ఇప్పుడు స్టవ్ పై పెనం పెట్టి ఇందులో ఒక అరగంట ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక పావు టీ స్పూన్ ఆవాలను వేయండి. ఆవాలు చిట్లిన తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ని సన్నగా ముక్కలుగా చేసి ఇందులోనే వేసి ఫ్రై చేయండి. ఇప్పుడు ఇందులోనే 2 రెమ్మల కరివేపాకును కూడా వేసి ఫ్రై చేయండి. ఇవి వేగిన తర్వాత మనం పిండి పక్కన పెట్టుకున్న చిక్కుడుకాయల ముక్కలను కూడా ఇందులోనే వేసి ఫ్రై చేయండి. ఇందులో ఉన్న తేమ ఇమిరిపోయేంత వరకు ఫ్రై చేయండి. ఇవి ఫ్రై అయ్యాయి కదా. ఇప్పుడు మనము 50 గ్రాముల శనగగింజల్ని వేయించి ఇందులోని మిరపకాయలు, ఉప్పు, తెల్లగడ్డ వేసి మిక్సీ పట్టిన శనగగింజల పొడిని కూడా ఈ తాలింపులో వేడి మీద ఉండంగానే బాగా కలుపుకోండి. ఎంతో టేస్టీగా ఉండే చిక్కుడుకాయ తాలింపు రెడీ. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్.